హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ హోమ్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీరు నచ్చలేదు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటోస్ ఇంట్లో అందరికీ చాలా బాగా అవైలబుల్గా ఉంటాయి. టమాటాని మధ్యలో కట్ చేసుకొని ఇట్లాగా మనం నొక్కామనుకోండి, రసం అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట బౌల్లోకి. ఈ రసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, అలాగే 2 టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, నెక్స్ట్ అలాగే రా మిల్క్ వేసుకొని ఇట్లాగా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ప్యూర్గా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రా మిల్క్ యాడ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నా పర్లేదు. ఈ హోమ్ రెమెడీ అయితే సమ్మర్కి మనం బాగా బయట తిరుగుతూ ఉంటాం కదండి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా ట్యాన్ అనేది బాగా ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ పట్టేస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అయితే ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అవటానికి అయితే యూజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాం కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మీరు చూడండి. ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్ చూడొచ్చు. డైలీ మనము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ లాగా మిక్స్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలు. ఇంకా మనం ఇంకా టెన్షన్ పడే పని లేకుండా ఇన్స్టెంట్గా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది. నేనైతే హ్యాండ్కి అప్లై చేసుకున్నాను. చాలా బాగా ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్ ఉంది. ఇదైతే ఆటోమేటిక్గా ఒక 1/2 అవర్ ఉంచుకున్నాం అనుకోండి, డ్రై అయిపోతుంది మొత్తం. డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇంకా కొంచెం మిగిలిందనుకోండి క్రీమ్, ఇప్పుడు మనం తయారు చేసుకుంది కొంచెం ఉందనుకోండి, మళ్ళీ పైన అట్లాగా ఒక 2-3 టైమ్స్ నీట్గా అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇన్స్టెంట్గా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది. నేనైతే లాస్ట్ రిజల్ట్ కూడా పెట్టాను. కాబట్టి ఒకసారి పూర్తిగా చూస్తే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. నేనేం చేశానంటే ఈసారి ఒక హ్యాండ్కి కాకుండా 2 హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకొని చూపించాను. మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇట్లాగా 1 మంత్ మనం డైలీ చేసామంటే రిజల్ట్ అయితే చాలా బాగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సమ్మర్కి మనం ఏదో ఒక పని మీద బయట తిరగటం, జాబ్స్కి వెళ్ళటం, లేకపోతే ఇట్లాగా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటం ఇట్లా ఉంటుంది కదా. కాబట్టి కెమికల్స్ యూజ్ చేసే కన్నా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, కొన్ని రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాసుకున్నాం అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే కొంచెం డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని, డ్రై అయిపోయిన తర్వాత అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. ఫస్ట్ వాష్ చేసుకునే ముందు కొంచెము మసాజ్ చేసినట్టు చేసుకోండి. ఇట్లాగా మళ్ళీ క్రీమ్ తీసుకొని నీట్గా, అప్పుడు ఇంకా ట్యాన్ ఎక్కువగా రిమూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి సమ్మర్కి నేను బయటికి వెళ్ళి నాకు హ్యాండ్స్ అయితే చాలా బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి. మీకు తేడా అర్థం కావాలని చెప్పి నేను సగం వరకే రాశాను, మిగిలిన సగం అయితే రాయలేదు. ఈజీగా అర్థమైపోతుంది కూడా. నీట్గా వాష్ చేసి తెచ్చుకున్నాను మసాజ్ చేసుకున్న తర్వాత. చూడండి చేంజ్ అయితే ఎంత బాగా అర్థమవుతుందో. నీట్గా చాలా బాగుంది రిజల్ట్. కాబట్టి మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. హ్యాపీగా పిల్లలకు కూడా ట్రై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి ఫేస్ అంతా కొంచెం డల్గా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు యూజ్ చేసి మీ పిల్లలకి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు, ఇది వర్క్ అయిందా లేదా అని చెప్పి. చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే నెక్ దగ్గర, కాళ్ళకి, వీటన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్కి, చేతులకి, ఇట్లాంటి వాటి దగ్గర కూడా ట్యాన్ తొందరగా రిమూవ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన దగ్గర ఉండే ఇంగ్రీడియంటే ఇంట్లో. కాబట్టి మీ దగ్గర ఒకవేళ ముల్తానీ మట్టి లేదనుకోండి, దాని ప్లేస్లో శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా శనగపిండి అయితే ఇంట్లో అందరికి ఉంటుంది కదా. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.